రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఉద్యోగ అవకాశాలలో 3% రిజర్వేషన్ కల్పించింది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, మానవ దైనందిన జీవితంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మైదానంలో 28వ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ తదితర ఒలింపిక్ క్రీడలకు ప్రభుత్వంతో పాటు అనేక క్రీడా సంఘాలు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల చిత్తశుద్ధితో ఉందని వచ్చే 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి తోడ్పాటును అందించాలన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పిస్తుందంటే క్రీడల పట్ల ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవాలని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన జిల్లా స్పోర్ట్స్ సంఘాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సెపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉందని, క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవడమే కాకుండా వాటి వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చని తెలిపారు. నంద్యాలలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్రీడలకు ఆడేవారికి ఎటువంటి సమస్య వచ్చిన మంత్రి ఫరూక్ గారికి తెలియజేసి వాటి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లల శ్రీరాములు, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, జిల్లా రవాణా అధికారి ఐశ్వర్యారెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు రామకృష్ణారెడ్డి, సెపక్ తక్రా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణం ఒక మహోన్నతమైన ఈవెంట్కి వేదిక అయింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలో ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్న, ముఖ్యంగా ఈ క్రీడా ప్రపంచాన్ని ముందుకు తీసుకొని పోతున్న యాజమాన్యాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నంద్యాల పట్టణంలో 26 రాష్ట్రాలకు సంబంధించిన కిక్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే జరుగుతూ ఉందో దానికి వేదికగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న ఇక్కడ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే క్రీడాలోకాన్ని ప్రోత్సహించేది కేవలం ప్రభుత్వాలే కాదు, మేము సైతం అంటూ ఏవైతే అకాడమీస్ ఉన్నాయో డబ్బు కూడా వాళ్ళు ఓర్చుకొని ప్రభుత్వం తరపున ₹1 కూడా ఆశించకుండా
క్రీడాలోకాన్ని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సాయంత్రం నేషనల్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ ఈవెంట్ చేసినా కూడా ఒక చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం ఇది కాబట్టి తప్పకుండా దీనికి రాబోయే కాలంలో ఈ గేమ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించేదానికి మా తరఫున అన్ని ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను మంత్రి అయిన తర్వాత నంద్యాల పట్టణంలో నాకు స్వాగతం పలికిన మా మిత్రులు ఎన్ఎండి ఫారూక్, మా మినిస్టర్ గారి కుమారుడు ఫారూక్ గారి కుమారుడు ఫిరోజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై